వ్యాప్తిపై అపోహలు వద్దని వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. జలుబు చేస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. కోవిడ్ మరో కొత్త వేరియంట్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన స్పందించారు. ఈ మేరకు వివరణ ఇచ్చారు. నిన్న 20th డిసెంబర్ 7:54 62 సంవత్సరాల మహిళ అండ్ భూపాల్పల్లి డిస్ట్రిక్ట్ కి చెందిన ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. తీవ్ర శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందితో మన దగ్గరికి రావడం జరిగింది. అయితే హిస్టరీలో ఆమె గత 4 రోజులుగా వరంగల్లో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ అక్కడ కోవిడ్ పాజిటివ్ గా ఓ ప్రైవేట్ ల్యాబ్ నుంచి చేసిన రిపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మేము వెంటనే స్పందించి ఆమెను ఐసోలేట్ చేసి కోవిడ్ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నాము. సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సారీ వార్డు కింద ఇవ్వడం జరుగుతున్నది. ప్రస్తుతం ఆమె స్టేబుల్ గా ఉన్నది. ఆక్సిజన్ మీద 6 లీటర్స్ ఆక్సిజన్ మీద 95% సాచురేషన్ తో ఉంది. ఆమెకు సిటీ స్కాన్ కూడా అయింది. సిటీ స్కాన్ నార్మలే ఉంది. ఎక్స్రేలో చిన్న ప్లూరల్ ఎఫ్యూజన్ అని ఉంది. సో అంటే టిపికల్ ప్యాటర్న్ ఆఫ్ COVID-19 లాగా లేదు సిటీ స్కాన్ లో. సో అయినప్పటికీ ఆమెను సస్పెక్ట్ కేసుగా చూసి అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. ఆమెకి ఆర్టీపీసీఆర్ శాంపుల్ కూడా ఈ రోజు పంపించడం జరిగింది కాకతీయ మెడికల్ కాలేజ్ లో వైరల్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ BRDL ల్యాబ్ కి. సో రేపు మనకు మధ్యాహ్నం వరకు ఆ రిపోర్ట్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమన్నా జీనోమిక్ సీక్వెన్స్ కూడా ఇప్పుడు కొత్తగా JN.1 అనే వేరియంట్ వస్తున్నదని మీ అందరికీ తెలుసు. మీడియాలో బాగా కథనాలు వస్తున్నాయి. అలాంటిది ఏమన్నా ఉందా అనేది కూడా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత నిర్ధారించడం జరుగుతుంది. అప్పటి వరకు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ కేసులో ఈమెకి ట్రావెల్ హిస్టరీ కానీ ఇంకా వేరే ఏం లేదు కాబట్టి ఆ వేరియంట్ అని ఎంజిఎం హాస్పిటల్లో మేము భావించటం లేదు. సో ఇప్పటి వరకు కూడా అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అంటే ఎవరికి జలుబు చేసినా కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయడం జరుగుతున్నది. ఈ రోజు కూడా ఒక ఓపీ నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ కి ఒక ర్యాట్ టెస్ట్ చేయడం జరిగితే అది నెగిటివ్ రావడం జరిగింది. ఇన్ పేషెంట్లలో కూడా ఒక 6 శాంపుల్ తీసేసి కాకతీయ మెడికల్ కాలేజ్ ఆర్టీపీసీఆర్ కోసం పంపించడం జరిగింది. అవన్నీ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ నిర్ధారణ అవ్వలేదు ల్యాబ్ నుంచి. సో అట్లనే జీనోమ్ సీక్వెన్స్ కూడా మనము ఏ కేసు పంపించలేదు. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ వెంటనే ఇవ్వగలము. సో కాబట్టి దీనిలో అందరూ అపోహ చెంది భయభ్రాంతులకు గురి కావద్దని ప్రజలను కోరుకుంటున్నాను. ఇది మామూలు జలుబు వచ్చే సీజను. సో కాబట్టి ఎవరికి జలుబు వచ్చినా ఆయాసం వచ్చినా కోవిడ్ అని అనుకోకండి. అలాగని నిర్లక్ష్యం కూడా చేయకుండా ఎంజిఎంకి వచ్చేస్తే వాళ్ళకి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు కానీ తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ చేయగలము. ఇప్పటికైతే ఒక 50 బెడ్స్ తోటి సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వార్డు చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తుందో అప్పటి నుంచి కోవిడ్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఇదివరకు 1000 పేషెంట్లకు ఎట్ ఏ టైం కూడా మనం కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. 1200 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. 2 ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి. 23 కిలోలీటర్స్ 2000 లీటర్స్ PSA ప్లాంట్ ఉంది. 70 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇతర మందులన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లందరము అప్రమత్తమై ఉన్నాము. అనవసరంగా ఆందోళన చెందకండి. ఏమాత్రం డౌట్ ఉన్నా టెస్ట్ చేసుకోవడానికి ఎంజిఎం రండి. మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. పత్రికా వాళ్ళతోనూ మీడియా వాళ్ళతోని సమన్వయపరుచుకుంటూ వివరాలు తెలియజేస్తూ ఉంటాం. ధన్యవాదాలు.